అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనాయింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు కదా వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ అయితే జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలుస్తోంది ఇండియన్ టీం. గెలిచి ఇండియన్ టీం కి ఒక బిగ్ రిలీఫ్ అయితే ఇస్తుంది అని అయితే మనకైతే అనిపిస్తుంది. ఐర్లాండ్ తో తర్వాత ఇంగ్లాండ్ తో కంటిన్యూస్ గా 2 సిరీస్ లో ఓడిపోవడమే కాకుండా వైట్ వాష్ అయితే అయింది. చాలా అంటే చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. చాలా అంటే చాలా అవమానం అయితే అయిపోయింది ఇండియన్ టీంకి. అవునా కదా? ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియన్ టీంకి ఒక బిగ్ రిలీఫ్ అయితే వస్తుంది. అవునా కదా? కానీ ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండాన్ మెకలమ్ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు ఇండియన్ టీం మీద. అసలు T20 టీంలో ఇండియాని వైట్ వాష్ అయితే చేసాము. ఒక మ్యాచ్ కూడా గెలవనివ్వలేదు. ఓడిఐ సిరీస్ లో కూడా అది ఎంత పెద్ద లెజెండరీ క్రికెటర్స్ వచ్చినా కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఎంత పెద్ద లెజెండరీ క్రికెటర్స్ వచ్చినా కూడా ఇండియన్ టీం ని ఓడిఐ సిరీస్ లో కూడా వైట్ వాష్ అయితే చేస్తాం. ఒక మ్యాచ్ కూడా గెలవనివ్వమని అయితే ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్లమ్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఓహోహో, అదే ఈజీ ఇండియన్ టీం ని వైట్ వాష్ చేసేది. ఏమో ఇండియన్ టీం T20 టీం సరిలేదు కాబట్టి, వరస్ట్ కాబట్టి, కెప్టెన్ పనికిరాని కెప్టెన్ కాబట్టి, మంచి మంచి ప్లేయర్స్ కూడా లేరు కాబట్టి ఇండియన్ టీం మేనేజ్మెంట్ అక్కడ పాలిటిక్స్ అయితే చేసింది కాబట్టి వరస్ట్ టీం అయితే ఓడిపించేశారు. అవునా కదా? నంబర్ 1 T20 టీం ప్లేస్ అయితే తీసుకున్నారు. అలాగే ఓడిఐలో కూడా వైట్ వాష్ అయితే చేస్తామంటే అక్కడ ఉన్నది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్. అవునా కదా? అంటే యావదో పాకిస్తాన్ టీం గురించి మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు బ్రెండాన్ మెకలం. ఇదేమన్నా ఇండియన్ టీం ఏమన్నా పాకిస్తాన్ టీం అనుకున్నాడా లేకపోతే శ్రీలంక టీం అనుకున్నాడా? ఒకసారి వైట్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వైట్ వాష్ చేయడానికి? అవునా కదా? అసలు ఇండియన్ టీంలో T20లో ఉండేది ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన ప్లేయర్స్. అవునా కదా? ఇప్పుడు ఇండియన్ టీంలో ఉండేది, ఓడిఐ టీంలో ఉండేది ఇంగ్లాండ్ టీంకి ట్రైనింగ్ ఇచ్చే ప్లేయర్స్ అని అయితే ఇండియన్ టీం క్రికెట్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తున్నారు బ్రెండన్ మెకలం కి. అంటే బ్రెండన్ మెకలం చెప్తా ఉండేది ఏమంటే T20లో ఇండియన్ టీం ని వైట్ వాష్ అయితే చేసాం పక్కా ప్లాన్స్ తో. ఇప్పుడు కూడా ఇండియన్ టీం ని ఓడిఐ సిరీస్ లో వైట్ వాష్ చేయడానికి చాలా అంటే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తా ఉండేది. అంటే జాస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ని ఎలా ఎదుర్కోవాలో మా బ్యాటర్స్ కి మాకు బాగా తెలుసు. చాలా అంటే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. రెడీగా ఉన్నారు మా ఇంగ్లాండ్ బ్యాటర్స్. అది కాకుండా ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా రెడీగా ఉన్నారు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మని ఎదుర్కోవడానికనైతే ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకలం మధ్య సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. చూద్దాం, ఒకవేళ ఇండియన్ టీం ఏమన్నా ఓడిపిస్తే, అసలు 3 మ్యాచ్లు కాదు అట్లీస్ట్ 2 మ్యాచ్లు ఓడిపించేసి ఇండియన్ టీం ఏమన్నా ఓడించి 2 మ్యాచ్ల్లో సిరీస్ ఏమన్నా గెలిస్తే, ఓడిఐ సిరీస్ ఏమన్నా గెలిస్తే ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకలం కామెంట్స్ అయితే ట్రూ అయితే అవుతాయి. నిజంగా బ్రెండన్ మెకలం సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు, నిరూపించుకున్నాడు అని అయితే అర్థమైతే అవుతుంది. ఒకవేళ ఇండియన్ టీం ఏమైనా సిరీస్ ఏమైనా గెలిచేస్తే బ్రెండన్ మెకలం కి ఒక పెద్ద కౌంటర్ ఇచ్చినట్టు అయితే అవుతుంది. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. బై బై.